హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నైట్. ఈరోజు రివ్యూ ఇస్తున్న మూవీ 'లీ క్రానిన్స్ ద మమ్మీ'. మనకి 'ద మమ్మీ' అనగానే బ్రాండన్ ఫ్రేజర్ అండ్ రేచల్ వీస్ యాక్ట్ చేసిన యాక్షన్ అండ్ అడ్వెంచర్ 'మమ్మీ ట్రయాలజీ' మూవీస్ గుర్తొస్తాయి. ఇప్పటికీ ఆ మూవీ ట్రయాలజీస్‌ని బీట్ చేసిన 'మమ్మీ' మూవీస్ లేవు. అండ్ ఆ సిరీస్ నుంచి ఫోర్త్ మూవీ కూడా 2028లో వస్తదని ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఈ 'లీ క్రానిన్స్ ద మమ్మీ' మూవీ సూపర్ న్యాచురల్ హారర్ జానర్. ఇది కంప్లీట్‌గా గోర్, హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఉంటది. మాకు మూవీ బానే ఉందనిపించింది. స్టోరీలోకెళ్తే జర్నలిస్ట్ అయిన చార్లీ క్యానన్ కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేసి డెజర్ట్‌లో ఏ ట్రేస్ లేకుండా తీసుకెళ్ళిపోతారు. 8 ఇయర్స్ తర్వాత తను దొరుకుతది. దొరికిందనే ఆనందం కన్నా జరుగుతున్నది చూసి భయపడతారు. అసలు భయపడేలా ఏం జరిగింది అన్నది మూవీలో చూడాలి. లీ క్రానిన్ ఇంతకుముందు 'ఈవిల్ డెడ్ రైస్' డైరెక్ట్ జేశారు. అది చూస్తే మీకర్థమవుతది ఆయన మేకింగ్ స్టైల్ ఎలా ఉంటది అన్నది. ఈ మూవీ కూడా అదే ఫాలో అవుతది. కాకపోతే హారర్ అండ్ గోర్ లెవెల్స్ చాలా హై ఉంటాయి. హారర్‌లో డెమోనిక్, పారానార్మల్, మాన్స్టర్, గోర్ ఎక్సెట్రా లాంటి టైప్స్ ఉంటాయి. ఈ మూవీలో అలాంటి చాలా ఎలిమెంట్స్ మీరు చూస్తారు. ఈ మూవీ బిగ్గెస్ట్ ప్లస్ దీని మేకప్, ప్రాస్థెటిక్స్ అండ్ సౌండ్ డిజైన్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇవే మనల్ని ఎంగేజ్ జేస్తాయి. స్క్రీన్ ప్లే చాలా ప్లేసెస్‌లో అబ్రప్ట్‌గా ఉంటది. కానీ అది లీ క్రాలిన్ స్టైల్. ఏమవుతుందా అన్న థ్రిల్ పెంచడానికి ఒక హై దగ్గర వదిలేసి నెక్స్ట్ దగ్గర మళ్ళీ లింక్ చేయడం. లీ క్రాలిన్ హారర్‌ని పెంచడం కోసం ప్రాక్టికల్ ఎఫెక్ట్స్‌తో పాటు స్పెషల్ కెమెరా టెక్నిక్స్‌ని గూడా వాడతారు. ఈ మూవీలో కూడా అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. స్ప్లిట్ డయాప్టర్ షాట్స్‌ని చాలా బాగా యూజ్ చేశారు హారర్ కోసం. పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడితే పిల్లలందరూ చాలా యాక్ట్ చేశారు. బట్ స్టాండ్ ఔట్ మాత్రం ఖచ్చితంగా కేటీగా చేసిన మే ఎల్గెటియే. బాడీతో హారర్ క్రియేట్ చేయడమే కాకుండా ప్రాస్థెటిక్స్ అండ్ మేకప్‌లో క్యారెక్టర్‌ని క్యారీ చేసిన విధానం ఈస్ బ్రిలియంట్ అని చెప్పాలి. రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్‌లో మే క్యాలమెవి యాస్ జకీ, జే క్రేనర్ యాస్ చార్లీ క్యానన్, వెరానికా ఫాల్కన్, లయా కోస్టా అండ్ హయాత్ కమెలి పెర్ఫార్మ్ చేశారు. ఈ మూవీ చూస్తున్నప్పుడు మీరు ఏం తినకుండా చూడడం రికమెండెడ్. బికాజ్ అంత గోర్‌తో పాటు డిస్టర్బింగ్ విజువల్స్ చాలా ఉంటాయి. వామిటింగ్ సీన్స్ ఉంటాయి. మీరు డైజెస్ట్ చేసుకోలేరు. డ్రాబ్యాక్స్ ఏంటంటే మనకి మూవీలో స్టోరీ ఏం కొత్త కాదు. కాకపోతే సీన్ టు సీన్ ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తూ ఎక్కడా డల్ చేయలేదు. ఇంకో పాయింట్ ఏంటంటే డ్యూరేషన్ కొంచెం తగ్గించొచ్చు. ఆల్సో ప్రొఫెసర్ అండ్ మామ్ క్యారెక్టర్స్ రైటింగ్‌లో డెప్త్ లేదు. అండ్ అంత ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేదు. క్లైమాక్స్ కూడా రెగ్యులర్ హారర్ ప్యాటర్న్స్ ఫాలో అవుతది. కానీ అక్కడ జరిగే ఈవెంట్స్, క్రీపీనెస్ అండ్ గోర్‌తో పాటు హారర్‌ని మెయింటైన్ చేస్తది. ఓవరాల్‌గా 'లీ క్రానిన్స్ ది మమ్మీ' మూవీ హారర్ జానర్‌లోనే డార్క్, గోర్ అండ్ డిస్టర్బింగ్‌గా ఉంటది. ఈ జానర్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఈ మూవీ ఏ రేటెడ్. దీనికి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌తో పాటు తెలుగు డబ్ కూడా ఉంది. పోస్ట్ క్రెడిట్ సీన్స్ లేవు. అండ్ మా రేటింగ్ వచ్చేసి 3.25 స్టార్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఫ్యాన్ నైట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.